చాలా బాగుంటుంది. యాన అనేటువంటి వాడు మీలాంటి మనలాంటి ఒక చిన్న దేవుణ్ణి నమ్ముకుని వ్యక్తి అనమాట. ఏనండి అందరూ అమ్మా అందరూ చాలా జాగ్రత్తగా క్లాస్ లో ప్రశ్నలు అడుగుతారు అందరికీ. అయితే ఈ యోనాని దేవుడు మాట్లాడతాడు, అరే బాబు యోనా మీరందరూ కూడా నువ్వు వెళ్ళి నినివే అనే పట్టణం ఉంది, ఆ పట్టణస్తులు చాలా దుర్మార్గంగా ఉన్నారు, వాళ్ళు ప్యాకెట్లు ఆడుతాండ్రు, తాగుతాండ్రు, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తాండ్రు, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పరా వాళ్ళు మారు మనసు పొందితే అవన్నీ పాపం మానుకుంటే అబద్ధాలు ఆడుతాండ్రు, మోసాలు చేస్తాండ్రు, ఇవన్నీ మానుకుంటే నేను వాళ్ళు రక్షిస్తాను, లేకపోతే నా కోపము ఆ పట్టణం మీద ఉంది అని చెప్పమన్నాడు యోనాకి. యోనాకి ఏమని చెప్పాడు? ఏ పట్టణంకి వెళ్ళమన్నాడు? నినివే అనండి. నినివే పాస్టర్ గారి పేరు యోనా. ఏ పేరు? యోనా. దేవుడు ఏమని చెప్పాడు యోనాకి? నువ్వు నినివే పట్టణానికి, మనకి ఎలా విజయనగరం పట్టణం, విశాఖపట్నం రెండు ఉన్నాయా, అలాగా నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు అనమాట. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ పాపము. అయితే అక్కడ 1,20,000 మంది ఉన్నారు జనాభా. ఎంతమంది? 1,20,000 మంది జనాభా ఉన్నారు. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు పాపం వస్తుంది, సరిగ్గా మాట వినట్లేదు, అక్కడ తల్లిదండ్రుల మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదు, పిల్లల తల్లిదండ్రుల మాట వినట్లేదు, ఇలాగ ఉంటుంది. దేవుడు పాపం వచ్చి ఒక పాస్టర్ గారిని పంపించాడు. పాస్టర్ గారి పేరు ఏం పేరు? చంద్రబాబు యోనా. అయితే ఎప్పుడైతే పంపించాడో ఆయనకి భయం వేసింది. కృష్ణ వచ్చింది సార్ చంద్ర పాప ఊరేది. అయితే ఎప్పుడైతే వెళ్ళిందో ఏమండి అమ్మా, ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పారో ఈ పాస్టర్ గారు వెంటనే ఆ నినివే పట్టణానికి వెళ్ళడం భయం వేస్తుంది. అమ్మో వాళ్ళు మంచివాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్తే వాళ్ళు పుట్టేస్తారు, వాళ్ళు పుట్టిస్తే నన్ను సూపర్గా ప్యాన్ నీళ్ళు వేసి కొడతారు, లేకపోతే కరంతో కొడతారు, లేకపోతే నన్ను సొంతలు ఇచ్చేస్తారు, నన్ను జలలు పుట్టేస్తారు, నేను వెళ్ళను బాబు, ఆ ఊరు వెళ్ళను, నేను ఇంకే ఊరైనా వెళ్తానని చెప్పేసి ఆ పట్టణంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఆ ప్రజలు ఎలాంటి మూర్ఖులు, వినరు, దేవుని మాట వినరు. అందుచేత ఇప్పుడైతే అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఇంకొక పట్టణం వెళ్ళిపోతాడు. ఆయన ఇంకొక పట్టణం తర్ఫీష్కి వెళ్ళే పట్టణం. ఏ ఊరు? తర్ఫీష్కి వెళ్ళే పట్టణానికి వాడెక్కి వెళ్ళిపోతాడు. వాడెక్కి వెళ్ళి పడుకుపోతాడు. వాడ కిందకి వెళ్ళిపోయి వాడంతా తెలిసి మీకు వాడ చాలా పెద్ద వాడ, దాంట్లో చాలా మంది ఉన్నారు జనాలు, ఎక్కడి నుంచో వెళ్తున్నాం, మా టర్కీష్కి వెళ్తాం కదా, అర్థమైందా? అయితే ఏమంటే నినివే పట్టణానికి వెళ్తారో చెప్పరా బాబు అంటే వెళ్ళకుండా యొప్పేకు పోయి తర్ఫీషులకు ఒక వాడను చూసి దానికి ఎక్కడ తీశాడు, మన బస్సు ఎక్కడ తీస్తాం కదా, ఎక్కడ తీశాడు, వాడెక్కాడు, వాళ్ళ నుంచి వెళ్తున్నాడు. వెళ్ళిపోతుంటే అడుగు భాగంలోకి పడుకుని పోయాడు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల నష్టం ఏమొచ్చింది? దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడి మాట ఎప్పుడైతే వినలేదో ఆ సముద్రం మీద, వినండమ్మా, సముద్రం మీద ఏం పుట్టింది? తుఫాన్ వచ్చింది. తర్వాత ఏడొచ్చింది? తుఫాన్ వచ్చింది సముద్రం మీద. అప్పుడు వాడు పడిపోవడానికి సిద్ధంగా ఉందట. అమ్మో పడిపోతుంది అనుకుంటాను. ఇందులో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఉంటారా? చాలా మంది పాసింజర్లు ఉన్నారా అమ్మా? అయితే ఈ పాసింజర్లు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, ఏటయిందని. మీరు మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి అనే చెప్తూ ఉన్నారనమాట. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేవుని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇది ఎవరు పెట్టారు? అది ఏ దేవుడు పెట్టాడు తుఫాను? యేసయ్య పెట్టాడు. ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అక్కడ పాస్టర్ గారు ఎవరి మాట లేదు, దేవుడి మాట లేదు. దేవుడి మాట వినకపోవడం వల్ల పాస్టర్ గారు ఒక తుఫాను రక్షించాడు. వాడాలు కుండలం అయిపోతుంది పడిపోవడానికి. భయపడి అందరూ ఆయా దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే ఎక్కడ తుఫాను ఆగలేదు. అప్పుడు ఎవడున్నాడో మన దాంట్లో అనేసి ఒక చీటీ చేశారు. ఏంటేశారు? లాటరీ వేస్తే లాటరీ ఎవరి పేరు పేరుంది? యోనా పేరుని
అమ్మా ఎవరి పేరు పేలిందిరా? యోనా పేరు పేలింది. యోనా పేరు బాబు యోనా ఎక్కడున్నావు నువ్వు అని ఎదిగితే ఎక్కడో కింద పడుకోండట. ఎలా పడుకోండా? వాడ కిందనే పడుకుంటుపోయాడు. వాడు కింద ఎప్పుడు పడుకుంటుపోయాడు? ఆయన వెంటనే లేపి, నీ దేవుళ్ళా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, నీ దేశం ఏంటి, ఇదేంటి నీకు సీటు వచ్చింది నీ పేరునే అని అంటే అప్పుడు ఆయన అతను ఏమని అంటున్నాడో మనం మాట్లాడుకుంటున్నాం. అది అప్పుడు ఆయన అంటున్నాడు, ఇగో అయ్యా మీరు ఎవరు భయపడకండి, మీరు బాధపడకండి, నేను ఎవరినంటే యేసు ప్రభువుని నమ్ముకుని ఈ తుఫానును, సముద్రాన్ని, ఈ భూమిని, ఆకాశాన్ని, ఆ జంతువులని అన్నిటినీ సృష్టించినటువంటి దేవుడి తాలూకా నేను భక్తులను అన్నాడు. అయితే నీ దేవుని ప్రార్థించిన బాబు తొందరగా తుఫాను ఆగాల అని అంటే ఏమి లేదు, నన్ను పడియండి దాంట్లో అన్నాడు అన్నమాట. దేంట్లోనా? సముద్రంలో పడిమన్నాడు. సముద్రంలో పడిన అందరూ కూడా భయపడిపోతారు. భయపడిపోతాను, అమ్మో ఎంత గొప్ప దేవుడు అంటున్నావు, నిన్ను పెట్టి వచ్చింది అంటున్నావు. అది అప్పుడు ఒకటి అన్నాడు అనమాట, నా దేవుడికి మీరు ప్రార్థన చేసి నన్ను పడేయండి అన్నాడు. అయితే వాళ్ళందరూ కూడా ఏమని అన్నారు? ఈ తుఫాను ఆగడానికి వాళ్ళు ఒకటే మాట చెప్పారు, హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా యేసు రక్తం యేసు రక్తం అని ఈ మాటే పలుకుతూ ఉన్నారు. ఏమని అన్నారు చెప్పండి? హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా యేసు రక్తం యేసు రక్తం అని ఆయన పడి వెంటనే ఏమైంది? తుఫాను ఆగిపోయింది. అబ్బా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉంటే ఆయన ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు యోనా ఎక్కడ పడిపోయాడు? సముద్రంలో పడిపోయిన తర్వాత సముద్రంలో దేవుడు ఒక పెద్ద చేపకి, ఒక పెద్ద తిమింగలానికి, తిమింగలం తెలుసా? ఏమి ఉన్నారా? మీ సెలవు మీకు పుస్తకాల్లో ఉంటుంది, ఇంగ్లీష్ రీడ్ ఉంటుందండి. బ్లూ వేల్ చూసారా? పుట అన్నమాట. ఆ పుట అంత పెద్ద చేపలు దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఇమ్మీడియట్ గా ఆ యోనాన్ని మింగు అన్నాడు అన్నమాట. ఎంత ఆపుమని మింగేసింది. ఎవరు మింగేశారు? చేప మింగేసింది. చేప మింగితే కడుపులోకి వెళ్ళిపోతే ఏం కావాలా? చచ్చిపోవాలి కదా. మనం చేపలు వండుకొని తినేస్తామా? అరిగిపోద్దా? చచ్చిపోద్దా? మరి ఆ చేప మింగేసినప్పుడు మనిషి కావాలా? కానీ దేవుడు ఆజ్ఞ కాబట్టి చేప మనిషి చావలేదు, చిన్నగా వెళ్ళిన తర్వాత దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు ఆ పట్టణానికి మళ్ళా ఆ చేప తీసుకెళ్ళింది. 3 రోజులు ఆ సముద్రం వెళ్ళి ప్రయాణం చేసి ఇలా అనుకోని అక్కడికి వెళ్ళి అక్కడ తగ్గించింది అనమాట. సముద్రం వాంతి వచ్చిందంటే అక్కడ తగ్గేసరికి ఆ పట్టణంకి వెళ్ళి స్నానం చేశాడు. అర్థమైందా సీటు? అర్థమైందా అమ్మా? తెలియద్యా? అర్థమైందా? ఇప్పుడు అర్థం కదా. అయితే ఎప్పుడైతే తగ్గించిందో అక్కడి నుంచి అతను వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు, అయ్యా మీ ఊరికి మంచిది కాదు, మీ అందరూ మీ అందరూ కూడా భయంకరంగా ఉన్నారు, మీ అందరూ కూడా స్థితిని బాగోలేవు, మీ అందరూ కూడా ఆ మార్పును పొందండి, రక్షణ పొందుకోండి, పాపం మానుకోండి, రాజాలు మానండి, బాబులు మానండి, ఇంకేటి మానాలా? అబద్ధాలు మానాలి, మోసాలు మానండి, ఇవన్నిటినీ మానండి. మీరు దేవుని వైపు తిరగండి, దేవుని పాపం ఉందా మీ మీద? చూసావా? మనిషి చేసిన పాపం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో పాపాన్ని శిక్ష విధించాలని చూస్తున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ మాట విన్నారో అందరూ కలిపి బయటకు వచ్చేసి ఇలాగ సండే స్కూల్ పెట్టించుకొని అందరూ సండే స్కూల్ పెట్టించాలి కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా సండే స్కూల్ పెట్టేసి 3 రోజులు సండే స్కూల్ ఉండిపోయారట. 3 రోజులు మీలాంటి చిన్నపిల్లలు కూడా అన్నం కూడా తినకుండా దేవుణ్ణి అడిగారట. పెద్దోళ్ళు చిన్నోళ్ళు తల్లిదండ్రులు అందరూ అడిగి, దేవుడా మమ్మల్ని క్షమించు ఏమని అడిగారు? యేసయ్యా మమ్మల్ని క్షమించు చెప్పండి. ఏసయ్యానండి, యేసయ్యా మమ్మల్ని క్షమించు, యేసయ్యా అందరూ బలతో నువ్వు యేసయ్యా నువ్వు అలా పాప అన్నారు, యేసయ్యా మమ్మల్ని క్షమించు. అలా ఎప్పుడైతే అన్నారో అప్పుడు దేవుడు వెంటనే సంతోషించి తక్కువనే క్షమించాడు అన్నమాట. మరి పాపం తగ్గిపోయింది. చూసారా?
చేపనే దేవుడు వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది కథలోనూ? దేవుడి మాట విని మనం క్షమించమని అడిగితే అక్కడి నుంచి చక్కగా చదువుకొని, చక్కగా మనం పాటలు పాడి, చక్కగా ప్రార్థన చేసుకొని, చక్కగా బట్టలు వేసుకొని, చక్కగా స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రుల మాట వింటూ దేవుని ప్రార్థన చేసుకుని క్షమించమని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? క్షమించే దేవుడు. మన దేవుడి పేరు ఏం పేరు? యేసయ్య. యేసయ్య మనకి పరలోకము వస్తాడు, భూమి మీద అయిన తర్వాత అయినా మనందరికీ కూడా. అందుకే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ కావాల్సింది దేవుని ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? తుఫాను తగ్గడానికి ఏమని చేశారు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా మన సమస్య ఏమని అనాలా? ఇప్పుడు ఏదైనా మనకు బాగోలేదు అనుకో, ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చింది, ఏమని అడగాల? హల్లెలూయా యేసయ్యా తగ్గించేసయ్యా, ఏసు రక్తంతో ఏసు రక్తంతో ఇలాగ అనుకుంటూ ఉండాలా. దేవుడు తగ్గిస్తాడు, సమస్యను విడుదల కలుగు చేస్తాడు. హాస్పిటల్కి వెళ్తాం, ఒక మాత్ర కూడా దేవుడు ఇచ్చిందే, అది కూడా మాత్ర వేసుకుంటూ చక్కగా తగ్గుతుంది అనమాట. అది దేవుని తాలూక కృప. అర్థమైంది అందరికీనా? మీకు అది అర్థమైందా అమ్మా? రాయ్, మీకు అందరికి అర్థమైందన్నా? పాస్టర్ గారి పేరు ఏం పేరు? యోనా. ఏ పట్టణంకి వెళ్ళమన్నాడు? నినివే. ఏం పేరు చెప్పండి? నినివే. ఆ పట్టణంకి వెళ్ళాడా? వెళ్ళాడు. ఏ పట్టణంకి వెళ్ళాడు? తర్ఫీషు. ఏడెక్కాడు? వాడెక్కాడు. అది ఏడెక్కాడా? వాడెక్కిన తర్వాత వాడలో నేడు వచ్చింది, మార్గ మధ్యలో తుఫాను వచ్చింది. తుఫాను వస్తే వాళ్ళందరూ భయపడిపోరు లేదా? భయపడిపోతే అప్పుడు ఏం చేశారు అందరికంటే? ఈయనేమన్నాడు? నా వల్లే వచ్చింది, నన్ను దాంట్లో పడేయండి అన్నప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? యేసయ్యా మమ్మల్ని క్షమించు, ఇగో నీ కుమారుణ్ణి, నీ భక్తుల్ని మేము పడేస్తున్నాము, ఈ తప్పు మా మీద వాపొద్దు అన్నారు. అర్థమైందా? అంచేతనే దేవుడు మా వంశంలో కూడా జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.